హాయ్ ఎవ్రీవన్, నా పేరు నంద అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం పంచ కైలాసాలలో ఒకటైన ఆది కైలాష్ యాత్ర చేద్దాం. ఈ వీడియోలో ఆది కైలాష్ ఓం పర్వతం ఎక్కడ ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి, మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆది కైలాష్ ఎలా చేరుకోవాలి, ఆది కైలాష్ యాత్రకు పర్మిట్ ఎక్కడ తీసుకోవాలి, ఆ పర్మిట్కి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఆది కైలాష్ యాత్రలో ఎక్కడ స్టే చేయాలి, ఆది కైలాష్ ఓం పర్వత్తో పాటు ఈ యాత్రలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలు ఏంటి, ఈ యాత్రకు కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. ఆది కైలాష్ పంచ కైలాసాలలో ఒకటి. మీ అందరికీ తెలిసింది కైలాస మానస్ సరోవరం. ఇది కాకుండా మరో 4 కైలాసాలు ఉన్నాయి. అవి ఆది కైలాష్, మణి మహేష్ కైలాష్, కెనౌర్ కైలాష్, శ్రీఖండ్ మహదేవ్ కైలాష్. ఆది కైలాష్ యాత్ర కఠినమైనది, సాహసోపేతమైనది. కాకపోతే పంచ కైలాసాల్లోని ఇతర కైలాసాలతో పోల్చుకుంటే ఇది సులువైన యాత్ర. డైరెక్ట్ గా మనం ఆది కైలాష్ దర్శించుకోవడానికి నడవాల్సిన అవసరం లేదు. ఆది కైలాష్ సమీపంలో ఉన్న పార్వతీ సరోవరం, గౌరీకుండ్ దర్శించుకోవాలంటే నడవాల్సి ఉంటుంది. కాకపోతే ఆది కైలాష్ నుంచి పార్వతీ సరోవరం, గౌరీకుండ్ దర్శించుకోవడానికి గుర్రాలు లభిస్తాయి. ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు, వీడియో పూర్తిగా చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక ముఖ్యమైన విషయం. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆది కైలాష్ బేస్ పాయింట్ దార్చులా చేరుకోవడానికి 2 రోజుల సమయం పడుతుంది. దార్చులా నుంచి ఆది కైలాష్ ఓం పర్వత్ యాత్రకు వెళ్లి తిరిగి దార్చులా చేరుకోవడానికి 3 రోజుల సమయం పడుతుంది. మళ్ళీ దార్చులా నుంచి మన తెలుగు రాష్ట్రాలకు చేరుకోవడానికి 2 రోజుల సమయం పడుతుంది. ఈ మార్గం చాలా కఠినంగా ఉంటుంది. ఈ మార్గంలో ఎక్కువగా ల్యాండ్ స్లైడ్స్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు. ఈ ఆది కైలాష్ 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. కాబట్టి ఈ యాత్రలో తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, తీసుకోవలసిన జాగ్రత్తలు ఉన్నాయి. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కావాలంటే ఒకేసారి వీడియో చూడలేకపోతే మొదటి రోజు 20-25 నిమిషాలు చూసి తర్వాతి రోజు మిగతా పార్ట్ చూడండి. అంతేకాని వీడియో స్కిప్ చేయొద్దు. ఈ ఆది కైలాష్ యాత్రలో మనం ఆది కైలాష్ తో పాటుగా ఓం పర్వతం, బ్రహ్మ పర్వతం, పాండవ పర్వతం, పార్వతీ సరోవరం, పార్వతీ ముకుటం, శేషనాగ పర్వతం, కాలాపాని కాళీదేవి ఆలయం, వీటితో పాటు అందమైన బ్యూటిఫుల్ విలేజెస్ ని సందర్శిస్తాం. వెళ్లే మార్గం కాశ్మీర్, మనాలి ఎంత సుందరంగా ఉంటుందో అంత సుందరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనాలి స్పితి వ్యాలీ కాంబినేషన్ లా ఉంటుంది. ఆది కైలాష్ యాత్ర చేయడానికి బెస్ట్ టైం ఏంటి? ఆది కైలాష్ యాత్ర చేయడానికి కేవలం సంవత్సరంలో 3 నెలలు మాత్రమే అనుకూలంగా ఉంటుంది. 6 నెలలు ఈ ప్రదేశమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. వర్షాకాలంలో ఈ రోడ్డు మార్గంలో ల్యాండ్ స్లైడ్స్ అవుతాయి, చాలా డేంజరస్. జూలై, ఆగస్టు మరియు సెప్టెంబర్లోని మొదటి భాగం వరకు భారీ వర్షాలుంటాయి. మనం ఆది కైలాష్ యాత్ర చేయడానికి అనుకూలమైన సమయం మే, జూన్, ఆ తరువాత అక్టోబర్. గుర్తుపెట్టుకోండి, ఇంకా బెస్ట్ టైం ఏంటంటే మే 15 నుంచి జూన్ 15 వరకు సరైన సమయం. ఆ తరువాత అక్టోబర్ నెల కూడా అనుకూలంగా ఉంటుంది. అది కూడా వీలైనంత వరకు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 మధ్యలో ప్లాన్ చేసుకోవడం మంచిది. ఆది కైలాష్ యాత్రకు వెళ్లే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? ఆది కైలాష్ 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రకు వెళ్లి ఉంటే వాటికంటే ఈ ప్రదేశం చాలా హైట్ లో ఉంటుంది. కేదార్నాథ్, బద్రీనాథ్ 11,700 అడుగుల ఎత్తులో ఉంటాయి. మనం రీసెంట్ గా ముక్తినాథ్ యాత్ర చేశాం, అది 12,172 అడుగుల ఎత్తులో ఉంది. ఆది కైలాష్ 15,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి యాత్రకు వెళ్లే ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం, రోజు 2-3 కిలోమీటర్లు నడవడం మంచిది. అదే విధంగా ఇక్కడ రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి -5 డిగ్రీ సెంటిగ్రేడ్ తట్టుకునే స్వెటర్స్ తీసుకోండి. అదే విధంగా షూ, చేతికి గ్లౌజెస్ తీసుకోవడం మంచిది. యంగ్ పీపుల్ కొంచెం అటు ఇటైనా పర్వాలేదు, కానీ పెద్దవాళ్ళు మాత్రం తప్పకుండా స్వెటర్, చేతికి గ్లౌజెస్ తీసుకోండి. మోస్ట్లీ ఇవన్నీ డికాథ్లాన్ స్టోర్ లో దొరుకుతాయి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, చెన్నై,
బెంగళూరులో డికాథ్లాన్ స్టోర్స్ ఉంటాయి, లేదంటే మీకు సమీపంలో ఎక్కడ లభించినా తీసుకోవచ్చు. యాత్రకు వెళ్లే ఒక నెల 2 నెలల ముందు నుంచి వాకింగ్ చేయడం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం మంచిది. అదే విధంగా మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మెడిసిన్స్ తప్పనిసరిగా తెచ్చుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల నుంచి ఆది కైలాష్ బేస్ పాయింట్ దార్చులా ఎలా చేరుకున్నానో చూడండి. నేను ముందుగా చెన్నై నుంచి ఫ్లైట్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నాను. ఆది కైలాష్ ఓం పర్వత్ యాత్రకు వెళ్లాలంటే ముందుగా మనం ఇండియా నేపాల్ బార్డర్ దార్చులా చేరుకోవాలి. దార్చులా మన దేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పితోరాగర్ జిల్లాలో ఉంది. ఢిల్లీ నుంచి పితోరాగర్ కి ఫ్లైట్ బుక్ చేసుకున్నాను, అలయన్స్ ఎయిర్లైన్స్. మధ్యాహ్నం 12:15 ఢిల్లీలో మొదలవుతుంది, 1:35 పితోరాగర్ చేరుకుంటుంది. ఇదే మన గేట్, టర్మినల్ 3 గేట్ నెంబర్ 42A. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కరెక్ట్ గా ఫ్లైట్ ఎక్కబోయే టైంకి క్లైమేట్ క్లియర్ గా లేదని ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. అడిగితే హిల్ స్టేషన్స్ లో క్లైమేట్ ఇలాగే ఉంటుంది, సడన్ గా క్లైమేట్ చేంజ్ అవుతుంది అని చెప్పారు. ఇక చేసేదేమీ లేదు, మనం బస్సులో లేదా షేర్డ్ కార్ లో పితోరాగర్ చేరుకోవాలి. పితోరాగర్ నుంచి దార్చులా చేరుకోవడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ ఫ్లైట్ లో వెళ్లి ఉంటే సాయంత్రానికల్లా దార్చులా చేరుకునే వాళ్ళు. ఒక ఫ్యామిలీ మేము 3 ఉన్నాం, కార్ బుక్ చేసుకుంటాం, కావాలంటే మాతో జాయిన్ అవ్వచ్చు, షేర్ చేసుకుందాం అన్నారు. మధ్యాహ్నం 2 గంటలకి కారులో ఢిల్లీ నుంచి పితోరాగర్ కి మొదలయ్యాం. కారు వాళ్ళు 9,000 ఛార్జ్ చేస్తున్నారు. నాకు 2,250 రూపాయలు పడింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి దార్చులా ఎలా చేరుకోవాలి అనేది నేను పితోరాగర్ నుంచి దార్చులా వెళ్లే మార్గంలో క్లియర్ గా వివరిస్తాను, డోంట్ వరీ. రాత్రి 9 గంటలకి తనక్పూర్ చేరుకున్నాం. ఢిల్లీ నుంచి తనక్పూర్ 360 కిలోమీటర్లు ఉంటుంది. తనక్పూర్ వరకు హైవే ఉంటుంది. తనక్పూర్ నుంచి పితోరాగర్ 150 కిలోమీటర్లు ఉంటుంది. ఇది పూర్తిగా ఘాట్ రోడ్. ఈ మార్గంలో ప్రయాణం ఎక్కువ సమయం పడుతుంది. తనక్పూర్ టౌన్ దాటాక రోడ్ సైడ్ హోటల్లో డిన్నర్ చేశాను. ఇక్కడ మనకి భోజనంలో రోటీ చావల్ విత్ దాల్ లభిస్తుంది. మన ఈ ఆది కైలాష్ యాత్రలో రోజు మనం తినే ఆహారం ఇదే. రోటీ లేదా చపాతీ ఉంటుంది, పప్పు, వంకాయ లేదా వంకాయ ఆలు మిక్స్ కర్రీ ఉంటుంది. తరువాత కొంచెం రైస్ ఇస్తారు. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. అర్ధరాత్రి 2:30కు పితోరాగర్ చేరుకున్నాను. ఆ టైంలో హోటల్స్ దొరకలేదు. చివరిగా ఈ చెత్త హోటల్ దొరికింది. స్మెల్ వస్తుంది, బట్ వేరే ఆప్షన్ లేదు. దీనికి 1200 ఛార్జ్ చేశారు. తరువాతి రోజు ఉదయం 9:30కు ఫ్రెష్ అప్ అయి పితోరాగర్ నుంచి దార్చులా వెళ్తున్నాను. ఇదే రాత్రి మనం స్టే చేసిన హోటల్ కింగ్. హోటల్ పేరుకి ఆ రూమ్ కి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ నుంచి పితోరాగర్ మార్కెట్ ఏరియా 3 కిలోమీటర్లు ఉంటుంది. మార్కెట్ నుంచి దార్చులాకి షేర్డ్ వెహికల్స్ లభిస్తాయని చెప్పారు. ఇదే పితోరాగర్ మార్కెట్ ఏరియా. దీనికి సమీపంలోనే బస్టాండ్ కూడా ఉంటుంది. ఈ ప్రదేశంలో దార్చులాకి షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. ఒకరికి 350 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మోస్ట్లీ బొలెరో వెహికల్స్ ఉంటాయి. అలా ఒక 10 కిలోమీటర్లు ప్రయాణించాక షేర్డ్ వెహికల్ ప్రాబ్లం రావడంతో అటువైపు వెళుతున్న వాళ్ళ ఫ్రెండ్ కార్ ఎక్కించాడు. తను 500 ఇమ్మన్నాడు. పితోరాగర్ నుంచి దార్చులా 95 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి దార్చులా ఎలా చేరుకోవాలో చూద్దాం. దార్చులా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పితోరాగర్ జిల్లాలో ఇండియా నేపాల్ బార్డర్ లో ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి 2,200 కిలోమీటర్లు ఉండొచ్చు. ఢిల్లీ నుంచి 570 కిలోమీటర్లు ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల నుంచి దార్చులా చేరుకోవడానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ముందుగా మనం ఢిల్లీ చేరుకోవాలి. అది ట్రైన్లో అయినా లేదా ఫ్లైట్లో అయినా. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి థర్డ్ ఏసీ ట్రైన్ టికెట్ 1800 నుంచి 2,500 మధ్యలో ఉంటుంది.
అదే మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్ లేదా చెన్నై నుంచి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్ 4,500 నుంచి 5,500 మధ్యలో ఉంటుంది. ఢిల్లీకి ఫ్లైట్లో వస్తారా లేదా ట్రైన్లో వస్తారా అనేది మీ చాయిస్. ఇప్పుడు మనం ఢిల్లీ నుంచి దార్చులా ఎలా చేరుకోవాలో చూద్దాం. ఢిల్లీ నుంచి దార్చులా 565 కిలోమీటర్లు ఉంటుంది. అందులో సగం ఘాట్ రోడ్ ఉంటుంది. ఇంచుమించుగా జర్నీ టైం 17 నుంచి 18 గంటల సమయం పడుతుంది. ఇక్కడ నుంచి కొంచెం క్లియర్ గా వినండి. ఢిల్లీ నుంచి కూడా దార్చులాకి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. ఢిల్లీ నుంచి బస్సులో హల్ద్వానీ చేరుకొని హల్ద్వానీ నుంచి షేర్డ్ వెహికల్స్ లో దార్చులా చేరుకోవచ్చు. అదే మీరు ఎక్కువ మంది ఉంటే సొంతంగా వెహికల్ మాట్లాడుకోవచ్చు. మీకు మనీ కొంచెం ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే హల్ద్వానీకి 20 కిలోమీటర్ల దూరంలో పంత్ నగర్ ఎయిర్పోర్ట్ ఉంటుంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి పంత్ నగర్ కి 1 స్టాప్ ఫ్లైట్స్ లభిస్తాయి. అంటే ఢిల్లీలో ఫ్లైట్ చేంజ్ అవ్వాలి. టికెట్ 16,000 నుంచి 18,000 మధ్యలో ఉంటుంది. అదే మనం ఢిల్లీ వరకు ఫ్లైట్ లో వెళ్లి ఢిల్లీ నుంచి బస్సులో హల్ద్వానీ చేరుకుంటే 6,000 నుంచి 7,000 అవుతుంది. ఇంచుమించుగా 10,000 డిఫరెన్స్ ఉంటుంది. అప్ అండ్ డౌన్ 20,000 డిఫరెన్స్ వస్తుంది. మనం బడ్జెట్ లో వెళ్ళాలి అంటే బెస్ట్ ఆప్షన్ ఢిల్లీ నుంచి బస్సులో హల్ద్వానీ చేరుకొని హల్ద్వానీ నుంచి షేర్డ్ వెహికల్స్ లో దార్చులా చేరుకోవచ్చు. ఢిల్లీలో ఆనంద్ విహార్ బస్టాండ్ నుంచి హల్ద్వానీకి రెగ్యులర్ గా బసెస్ లభిస్తాయి. ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి ఆనంద్ విహార్ బస్టాండ్ 30 కిలోమీటర్లు ఉంటుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ కి 15 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కనుక ఉదయం 10 గంటల లోపు ఢిల్లీ చేరుకుంటే ఎయిర్పోర్ట్ లేదా రైల్వే స్టేషన్ నుంచి ఆనంద్ విహార్ బస్టాండ్ చేరుకోండి. ఆనంద్ విహార్ బస్టాండ్ నుంచి హల్ద్వానీకి బసెస్ లభిస్తాయి. ఢిల్లీ నుంచి హల్ద్వానీ చేరుకోవడానికి 6 గంటల సమయం పడుతుంది. రాత్రికి హల్ద్వానీ చేరుకుంటారు. హల్ద్వానీ రైల్వే స్టేషన్ సమీపంలో హోటల్స్ లభిస్తాయి. హోటల్లో రూమ్ తీసుకొని నైట్ స్టే చేయొచ్చు. తరువాతి రోజు ఉదయం హల్ద్వానీ నుంచి దార్చులా చేరుకోవచ్చు. రెండవ ఆప్షన్ సాయంత్రానికి మీరు ఢిల్లీ చేరుకుంటే నైట్ టైం ఢిల్లీ నుంచి హల్ద్వానీ చేరుకోవడానికి స్లీపర్ బసెస్ లభిస్తాయి. వీటిని ఆన్లైన్ బస్ బుకింగ్ సైట్లలో బుక్ చేసుకోవచ్చు. బస్ బుకింగ్ చేసుకునేటప్పుడు ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ లేదా అక్షర్ధామ్ టెంపుల్ బోర్డింగ్ పాయింట్ సెలెక్ట్ చేసుకోండి. రాత్రి బస్ ఎక్కితే తరువాతి రోజు ఉదయం హల్ద్వానీ చేరుకుంటారు. హల్ద్వానీ రైల్వే స్టేషన్ నుంచి దార్చులాకి షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. ఒకరికి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే మీరు కనుక ఎక్కువ మంది గ్రూప్ ఉంటే డైరెక్ట్ గా వెహికల్ మాట్లాడుకోవచ్చు. 6,000 ఛార్జ్ చేస్తారు. రోడ్డు మార్గం పూర్తిగా హిల్ స్టేషన్ ఘాట్ రోడ్స్ ఉంటాయి. జర్నీ 10 నుంచి 11 గంటల సమయం పడుతుంది. సాయంత్రానికి దార్చులా చేరుకుంటాం. ఢిల్లీ నుంచి దార్చులా ఎలా చేరుకోవాలో ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వెహికల్లో 3.5 గంటలు ప్రయాణించాక పితోరాగర్ నుంచి దార్చులా సమీపానికి చేరుకున్నాం. మధ్యాహ్నం 2 గంటలకి దార్చులా చేరుకున్నాను. మీరు కనుక ఉదయం హల్ద్వానీలో మొదలై ఉంటే సాయంత్రం 6 లేదా 7 గంటలకి దార్చులా చేరుకుంటారు. దార్చులాలో హోటల్స్ కి ఆన్లైన్ బుకింగ్ లేదు. మనం దార్చులా చేరుకొని 4-5 హోటల్స్ చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. ఇదే నేను స్టే చేసిన హోటల్ కైలాష్ మానస్. ఈ రూమ్ నాకు 1500 పడింది. నాన్ ఏసీ రూమ్ నీట్ గా ఉంది, నో ప్రాబ్లం. అదే విధంగా ఇక్కడ మనకి డార్మెటరీ బెడ్స్ కూడా దొరుకుతున్నాయి. ఒక రూమ్ లో 4 నుంచి 6 బెడ్స్ ఉంటాయి. ఒకరికి 500 వరకు ఛార్జ్ చేస్తున్నారు. గ్రూప్ గా వచ్చినప్పుడు అలాంటి రూమ్స్ తీసుకోవచ్చు. దార్చులాలో గాంధీ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ఉన్న ప్రదేశం మనకు ముఖ్యమైన ప్రాంతం. ఇది గాంధీ స్టాచ్యూ ఉన్న ప్రదేశం. దీన్ని మార్కెట్ ఏరియా అని పిలుస్తారు. బస్ స్టాండ్ కూడా ఇదే. షేర్డ్ వెహికల్స్ కానీ బస్సులు కానీ ఇక్కడికే వస్తాయి. ఈ స్టాచ్యూ నుంచి మనం 400 మీటర్లు ముందుకు నడుచుకుంటూ వెళితే అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది. ఈ మధ్యలో చాలా హోటల్స్, హాస్టల్స్ లభిస్తాయి. 2 వైపులా చూసుకుంటూ వెళితే కనిపిస్తాయి. అదే విధంగా మనం ఆది కైలాష్ యాత్రకు వెళ్ళడానికి వెహికల్ ఆఫీసులు కూడా ఉంటాయి. వారి దగ్గరే మనం యాత్రకు వెహికల్ మాట్లాడుకోవచ్చు. దాని గురించి తర్వాత క్లియర్ గా చెప్తాను. అదే విధంగా మనం ఆది కైలాష్ యాత్రకి పర్మిట్ తీసుకోవడానికి ఏజెంట్స్ కూడా ఉంటారు. మోస్ట్లీ మనం స్టే చేసిన హోటల్ వాళ్ళే చేస్తారు.
లేదంటే ప్రత్యేకంగా ఆఫీస్ పెట్టుకొని ఉంటారు, ఆది కైలాష్ యాత్రకు పర్మిట్ చేస్తామని వాళ్ళ దగ్గరకు వెళ్ళి చేసుకోవచ్చు. దాని గురించి కూడా తర్వాత క్లియర్ గా చెప్తాను. అలా ముందుకు నడుచుకుంటూ వస్తే ఈ చివర్లో అంబేద్కర్ స్టాచ్యూ కనిపిస్తుంది. సో ఈ గాంధీ మరియు అంబేద్కర్ స్టాచ్యూ మధ్యలో మనం రూమ్ తీసుకుంటే అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. వీలు కాకపోతే కొంచెం దూరంలో అయినా తీసుకోండి. ఇప్పుడు మనం ఆది కైలాష్ యాత్ర పర్మిట్ కి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ పర్మిట్ ఎక్కడ తీసుకోవాలో చూద్దాం. పర్మిట్ కి కావలసిన డాక్యుమెంట్స్: మొదటిగా ఆది కైలాష్ యాత్ర అప్లికేషన్ ఫామ్, రెండవది ఇన్నర్ లైన్ పర్మిట్, మూడవది మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ సర్టిఫై చేసి ఈ సర్టిఫికేట్ ఇస్తారు, నాలుగవది పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్, దార్చులాలో లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తెచ్చుకోవాలి. మనకి పాస్పోర్ట్ ఉంటే పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఇండెమ్యూనిటీ బాండ్, 10 రూపాయల బాండ్. ఈ అప్లికేషన్స్ అన్ని ఫిల్ చేసుకొని ఈ అంబేద్కర్ స్టాచ్యూ వెనుక ఉన్న తహసీల్దార్ ఆఫీసులో అప్లై చేస్తే పర్మిట్ లభిస్తుంది. అప్లికేషన్ కి 300 ఛార్జ్ చేస్తారు. ఇవన్నీ ఎలా చేసుకోవాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళకి మన ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఇస్తే వాళ్ళే పర్మిట్ చేసుకొని మనకి తెచ్చిస్తారు. డోంట్ వరీ. ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది కదా, దీనికి ఎదురుగానే ఒక పర్మిట్ ఏజెంట్ ఆఫీస్ ఉంది. విత్ హెల్త్ సర్టిఫికేట్ తో 1000 రూపాయలు అడిగారు. మీరు ఎక్కువ మంది గ్రూప్ ఉంటే బార్గెన్ చేసుకోవచ్చు. పొద్దున్నే ఇస్తే సాయంత్రానికి ఇస్తారు, లేదా మనం సాయంత్రం ఇస్తే తరువాతి రోజు ఉదయం 9 గంటలకల్లా తెచ్చిస్తారు. ఒక్కొక్కసారి రోడ్డు మార్గంలో ల్యాండ్ స్లైడ్స్ అయితే మధ్యలో యాత్ర ఆపేస్తారు. అది క్లియర్ అయ్యేంత వరకు పర్మిట్ ఇవ్వరు. అప్పుడు మనం దార్చులాలోనే 1-2 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఆది కైలాష్ యాత్రకు వెహికల్స్ ఎక్కడ మాట్లాడుకోవాలో చూద్దాం. దార్చులా నుంచి ఆది కైలాష్ ఓం పర్వత్ దర్శించి తిరిగి దార్చులా చేరుకోవడానికి 3 రోజుల సమయం పడుతుంది. మనం బడ్జెట్ లో ఆది కైలాష్ యాత్ర చేయడానికి బొలెరో వెహికల్స్ ఉంటాయి. ఒక వెహికల్లో 8 మంది ప్రయాణించవచ్చు, లేదా కంఫర్టబుల్ గా వెళ్దాం అనుకుంటే 4 ప్రయాణించవచ్చు. అది మీ చాయిస్. ఈ బొలెరో వెహికల్ కి 18,000 ఛార్జ్ చేస్తారు. ఆ వెనుక ఉన్న మోడిఫైడ్ బొలెరో వెహికల్ కి 20,000 ఛార్జ్ చేస్తారు. రెండిటికి పెద్ద తేడా ఏమీ ఉండదు. మన లగేజ్ ఎక్కువగా ఉంటే పెట్టుకోవడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది. మీరు ఒక్కరు లేదా ఇద్దరు వచ్చినప్పుడు షేరింగ్ లో వెళ్ళొచ్చు. ఒకరికి 4,000 నుంచి 5,000 ఛార్జ్ చేస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ గాంధీ స్టాచ్యూ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ మధ్యలో ఈ వెహికల్ ఆఫీసెస్ ఉంటాయి. వాళ్ళని ముందు రోజు కాంటాక్ట్ అయ్యి, ఎక్కువ మంది ఉంటే డైరెక్ట్ గా వెహికల్ మాట్లాడుకోవచ్చు, ఒకరు లేదా ఇద్దరు ఉంటే షేరింగ్ లో మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఆది కైలాష్ యాత్రను ఒక ఆర్డర్ లో డే వైజ్ గా ఎలా ప్లాన్ చేసుకోవాలో చూద్దాం. మొదటి రోజు ముందుగా మనం ఢిల్లీ చేరుకుంటాం. అది ట్రైన్లో అయినా లేదా ఫ్లైట్లో అయినా. ఢిల్లీ నుంచి బస్సులో హల్ద్వానీ చేరుకోవడానికి 6 గంటల సమయం పడుతుంది. డే 2లో హల్ద్వానీ నుంచి షేర్డ్ వెహికల్లో దార్చులా చేరుకుంటాం. అదే మీరు కనుక ఎక్కువ మంది గ్రూప్ ఉంటే డైరెక్ట్ గా వెహికల్ మాట్లాడుకోవచ్చు. డే 2లో సాయంత్రానికి దార్చులా చేరుకుంటాం. 3వ రోజు రెస్ట్. మన తెలుగు రాష్ట్రాల నుంచి దార్చులా చేరుకోవడానికి 2 రోజుల సమయం పడుతుంది. బాగా అలసిపోయి ఉంటాం. తరువాత మనం ఆది కైలాష్ యాత్రను పూర్తిగా ఆస్వాదించాలి అంటే 3వ రోజు రెస్ట్ తీసుకోవాలి. అలాగని పూర్తిగా రెస్ట్ తీసుకోలేం. 3వ రోజు ఒక ఏజెంట్తో మాట్లాడుకొని పర్మిట్ తీసుకోవాలి. అదేవిధంగా తర్వాతి రోజు ఆది కైలాష్ యాత్రకు వెళ్ళడానికి వెహికల్ మాట్లాడుకోవాలి. తరువాత దార్చులా టౌన్ ని అలా తిరిగి చూడండి. ముఖ్యంగా దార్చులాలో చూడవలసింది కాళీ నదిపై ఉన్న ఇండియా నేపాల్ బార్డర్. ఈ గాంధీ స్టాచ్యూకి కుడివైపు ఉన్న ఈ మార్గంలో కొంచెం ముందుకు వెళితే కుడివైపు ఒక మార్గం ఉంటుంది. ఈ మార్గంలో ఇలా డౌన్ లోకి దిగుతూ కిందకి వెళ్ళాలి. చివరికి ఈ ప్రదేశం చేరుకుంటాం. ఇక్కడ నుంచి ఇలా కిందకి వెళితే ఇండియా నేపాల్ బార్డర్ ఉంటుంది. ఇలా పైకి వెళితే వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ప్రవహిస్తున్నది కాళీ నది. ఈ కాళీ నది యువతల ఉన్నది ఇండియా, అవతల ఉన్నది నేపాల్. ఆ మధ్యలో బ్రిడ్జ్ ఉంది కదా, అదే ఇండియా నేపాల్ బార్డర్. అక్కడ 2 వైపులా ఆర్మీ వాళ్ళు ఉన్నారు. వీడియో తీయనివ్వలేదు. ఇదొక ప్రత్యేకమైన బార్డర్, నదిపై ఉన్న బార్డర్.
మన ఆధార్ కార్డుతో అవతల వైపుకు వెళ్ళొచ్చు. అవతల ఉన్న ఊరి పేరు కూడా దార్చులానే. కాకపోతే దీనికి దానికి ఎటువంటి తేడా ఉండదు. రెండూ ఒకటే. మనుషులు, కల్చర్, ఆహారం అంతా ఒకటే. కాకపోతే నదిపై ఉన్న బార్డర్ దాటుకొని వేరే దేశానికి వెళ్ళామన్న అనుభూతి కలుగుతుంది. సో 3వ రోజు మీకు వీలున్న టైంలో ఈ ప్రదేశాన్ని సందర్శించండి. ఇంతటితో మన డే 3 పూర్తయింది. డే 4 ఉదయం 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆది కైలాష్ యాత్రకు వెళ్తున్నాను. ఇదే మనం వెళ్ళబోయే వెహికల్. ప్రస్తుతం మనం సముద్ర మట్టానికి 3080 అడుగుల ఎత్తులో ఉన్నాం. దార్చులా వేడిగా ఉక్కపోతగా ఉంది. కాకపోతే పైకి వెళ్లే కొద్దీ క్లైమేట్ పూర్తిగా మారిపోతుంది. దార్చులా నుంచి ఆది కైలాష్ 110 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 110 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 3080 అడుగుల నుంచి 15,000 అడుగుల ఎత్తులోకి వెళ్తాం. 110 కిలోమీటర్లు కదా డైరెక్ట్ గా వెళ్ళిపోయి దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేస్తాం అనుకుంటే కుదరదు. 3000 అడుగుల నుంచి 15,000 అడుగులకి ప్రయాణం చేస్తాం. అంటే ఎంత ఎత్తులోకి వెళ్తామో ఆలోచించుకోండి. అదే విధంగా రోడ్డు మార్గం చాలా కఠినంగా ఉంటుంది. దార్చులా నుంచి మొదలై ఆది కైలాష్ ఓం పర్వత్ దర్శించుకొని తిరిగి దార్చులా చేరుకోవడానికి 3 రోజుల సమయం పడుతుంది. మొదటి రోజు మనం దార్చులా నుంచి గుంజి, నాబి లేదా కుటీ గ్రామం చేరుకుంటాం. అక్కడ నైట్ స్టే చేసి 2వ రోజు ఆది కైలాష్ దర్శనానికి వెళ్తాం. ఆది కైలాష్ దర్శనం చేసుకొని తిరిగి గుంజి లేదా నాబి గ్రామంలో స్టే చేస్తాం. 3వ రోజు ఓం పర్వత్ దర్శించుకొని తిరిగి సాయంత్రానికల్లా దార్చులా చేరుకుంటాం. ఈ మధ్యలో చాలా అందమైన గ్రామాలు, జలపాతాలు, అందమైన లోయలు, పర్వతాలు మరియు ఇతర ముఖ్యమైన ఆలయాలు దర్శించుకుంటాం. చూశారు కదా, రోడ్డు మార్గం ఇలా ఉంటుంది. కొండ అంచునే వెళ్ళాలి. రైనీ సీజన్ లో ఈ మార్గం చాలా డేంజరస్. సడన్ గా ఎప్పుడైనా ల్యాండ్ స్లైడ్ అవుతుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు కింద పడిపోతాయి. గుర్తుపెట్టుకోండి, రైనీ సీజన్ లో అస్సలు ప్లాన్ చేసుకోవద్దు. రోడ్డుని మన ఆర్మీ బార్డర్ సెక్యూరిటీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్ గా రోడ్డు వేస్తున్నారు. కాకపోతే వర్షాకాలంలో రోడ్డు మొత్తం కొట్టుకుపోతుంది. ఇప్పుడు సింగిల్ రోడ్ ఉంది, దాన్ని డబుల్ రోడ్ చేస్తున్నారు. కాకపోతే 2 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ కొత్త రోడ్ వేస్తున్నారు. ఈ రోడ్డు వెంబడే ప్రవహిస్తున్నది కాళీ నది. ఇదే కాళీ నది. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో చూడండి. కాకపోతే డ్రైవర్ చెప్పింది ఏంటంటే ఇది నార్మల్ ఫ్లో అట. రైనీ సీజన్ లో సిచ్యువేషన్ దారుణంగా ఉంటుందని చెప్పాడు. ఈ నదిలోని వాటర్ మొత్తం పైన మంచు పర్వతాలు కరిగి వస్తున్న నీరు. మనం ఈ యాత్రలో కాళీ నది జన్మస్థానం దర్శిస్తాం. అక్కడే కాళీదేవి ఆలయం కూడా ఉంటుంది. ఈ నదికి ఎడమవైపు ఉన్నది భారతదేశం, కుడివైపు ఉన్నది నేపాల్. రండి మన ప్రయాణాన్ని ఇంకా ముందుకు కొనసాగిద్దాం. ఈ రోడ్డు మార్గం ఇంచుమించుగా స్పితి వ్యాలీ లాగా ఉంది. అక్కడ ఎదురుగా జలపాతం కనిపిస్తుంది కదా, అది నిజమైన జలపాతం కాదు, ఆర్టిఫిషియల్. పైన నారాయణ ఆశ్రమం దగ్గర డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ ఓవర్ఫ్లో వాటర్ జలపాతంలా కిందకి వస్తుంది. ఈ మార్గంలో మనకి కొన్ని వందల జలపాతాలు కనిపిస్తాయి. మీకు ఈ మార్గంలో ల్యాండ్ స్లైడ్స్ అవుతాయని చెప్పాను కదా, ఆ ఎడమ వైపు గమనించండి ఎన్ని బండరాళ్ళు కిందకు పడి ఉన్నాయో. రోడ్డు మీద ఉన్న బండరాళ్లను కింద లోయలోకి తోసి రోడ్డు క్లియర్ చేశారు. ఆల్రెడీ నాకు 2 తుక్కు అయిపోయిన కార్లు కనిపించాయి. అలా మనం 1.5 గంట ప్రయాణించాక ఈ మార్గంలో ఉన్న మొదటి ప్రధాన గ్రామం పాంగ్లా చేరుకున్నాం. చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో ఉన్న చిన్న గ్రామం. ఇక్కడ మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, టీ స్నాక్స్ కూడా లభిస్తాయి. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. పైకి వెళ్లే కొద్దీ వ్యూస్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎంత పైకి వెళితే అంత అద్భుతంగా ఉంటాయి. రోడ్డు మార్గాన్ని గమనించారా ఎంత కఠినంగా ఉందో. అలా కొంత దూరం ప్రయాణించాక ఒక ప్రత్యేకమైన జలపాతం చేరుకున్నాం. చాలా ఎత్తు నుంచి పడుతున్న ఈ జలపాతం తుంపర్లుగా పడుతూ ఏదో ఆ ప్రదేశంలో వర్షం పడుతున్నట్లుగా ఉంది. అందరూ కార్ వాష్ చేసుకుంటున్నారు. అలా కొంచెం ముందుకు రాగానే మరో బ్యూటిఫుల్ వాటర్ ఫాల్.
పాంగ్లా గ్రామం నుంచి 1.5 గంట ప్రయాణించాక ఈ మార్గంలో ఉన్న మరో ప్రధాన గ్రామం బుధి గ్రామం చేరుకున్నాం. హిమాలయ ప్రాంతాల్లో ఉన్న ఈ గ్రామాలన్నీ మనకి చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అదేవిధంగా వీళ్ళ జీవన విధానం, కల్చర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ గ్రామంలోనే లంచ్ చేశాను. ఇలా చపాతీ, పప్పు, వంకాయ కర్రీ, తర్వాత కొంచెం రైస్ ఇచ్చారు. 200. యాక్చువల్ గా ప్లేట్ 100 రూపాయలే. డ్రైవరు వీళ్ళు కలిసి గ్యాంబ్లింగ్ చేశారు. ఈ గ్రామం చుట్టూ ఉన్న వ్యూస్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చూడండి. రండి మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఆ ఎదురుగా మనకి మెలికెలి తిరుగుతున్న మార్గం కనిపిస్తుంది కదా, అది 32 హెయిర్ పిన్ బెండ్. ఒక్కసారిగా హైట్ లోకి వెళ్తాం. ఈ మార్గంలో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. ఆ 32 హెయిర్ పిన్ బెండ్స్ ని దాటుకొని పైకి వస్తే చియా లేక్ చెక్ పోస్ట్ చేరుకుంటాం. ఇక్కడ మన పర్మిట్ చెక్ చేస్తారు. ఇప్పుడు మనం 10,500 అడుగుల ఎత్తులోకి చేరుకున్నాం. క్లైమేట్ పూర్తిగా చేంజ్ అయిపోయింది. చాలా చల్లగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనాలి రేంజ్ లో ఉన్నాయి. మనం ఇంకొంత దూరం ప్రయాణిస్తే గుంజీ గ్రామం చేరుకుంటాం. ఆ తరువాత నాబీ గ్రామం ఉంటుంది. ఆ తరువాత కుటీ గ్రామం ఉంటుంది. మనం ఈ ఆది కైలాస యాత్రలో ఈ 3 గ్రామాల్లో ఏదో ఒక గ్రామంలో స్టే చేయాలి. గుంజీ నుంచి ఆది కైలాష్ 36 కిలోమీటర్లు ఉంటుంది. నాబీ గ్రామం నుంచి 33 కిలోమీటర్లు ఉంటుంది. కుటీ గ్రామం నుంచి 16 కిలోమీటర్లు ఉంటుంది. గుంజీ, నాబీ ఇంచుమించుగా ఒకే విధంగా ఉంటాయి. రెండింటికి మధ్య కేవలం 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం మొదటి రోజు కుటీ గ్రామంలో స్టే చేద్దాం. తరువాతి రోజు నాబీ లేదా గుంజీ గ్రామంలో స్టే చేద్దాం. అప్పుడు మీకు రెండూ చూపించినట్లు అవుతుంది. మీకు ఒక ఐడియా వస్తుంది. ప్రస్తుతం మనం గుంజీ గ్రామం సమీపానికి చేరుకున్నాం. గుంజీ నుంచి ఆది కైలాష్ వరకు రోడ్డు మార్గం చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి వ్యూస్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఆ దూరంగా కనిపిస్తున్నదే నాబీ గ్రామం. నాబీ గ్రామంలో ఆది కైలాష్ యాత్ర కోసం నిర్మించిన హోమ్ స్టేస్ ఇంకా కొత్తవి చాలా నిర్మిస్తున్నారు. నాబీ గ్రామం నుంచి వ్యూస్ చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో. కాశ్మీర్, మనాలి రేంజ్ లో ఉన్నాయి. కుటీ గ్రామం చేరుకోవడానికి ఒక 4 కిలోమీటర్ల ముందు మా వెహికల్ టైర్ పంచర్ అయింది. పంచర్ కాదు, టైర్ బ్లాస్ట్ అయిపోయింది. ఇలాంటి సమయంలో వెహికల్ కంట్రోల్ తప్పుతుంది. కాకపోతే మాకు ఏమీ కాలేదు. మన డ్రైవర్ టైర్ చేంజ్ చేస్తున్నారు. వెహికల్ రెడీ అయింది. మరో 3 కిలోమీటర్లు ముందుకు ప్రయాణిస్తే కుటీ గ్రామం చేరుకుంటాం. ప్రస్తుతం మనం కుటీ గ్రామం సమీపానికి చేరుకున్నాం. ఆ దూరంగా కనిపిస్తున్నదే కుటీ గ్రామం. దీని అసలు పేరు కుంతి గ్రామం. పాండవుల తల్లి కుంతీదేవి నివసించిన ప్రదేశం ఇదే అని, అందుకే ఈ గ్రామానికి కుంతి గ్రామం అనే పేరు వచ్చిందని చెబుతారు. అది కాలక్రమేణా కుటీ గ్రామంగా మారింది. ఈ ప్రాంతానికి పాండవులకి సంబంధం ఉంది. వనవాస కాలంలో పాండవులు ఈ ప్రదేశంలో నివసించినట్లుగా చెబుతారు. అక్కడ మీకు ఎత్తైన కొండల కింద చిన్న కొండ కనిపిస్తుంది కదా, దానిపై మట్టితో నిర్మించిన కోట లాంటిది ఉంది. అది పాండవ ఫోర్ట్. పాండవులు వనవాస కాలంలో ఈ ప్రదేశంలో కొంతకాలం నివసించారట. మధ్యాహ్నం 3:15 కుటీ గ్రామం చేరుకున్నాం. కుటీ గ్రామం చేరుకునే సమయానికి బాగా వర్షం పడుతుంది. ఈ ప్రాంతంలో మధ్యాహ్నం నుంచి క్లైమేట్ ఇలాగే చేంజ్ అయిపోతుందని చెబుతున్నారు. ఇదే నేను స్టే చేసిన హోమ్ స్టే. కుటీ గ్రామానికి 100 మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మనకి సపరేట్ గా హోటల్ రూమ్స్ లా ఉండవు. ఇలా ఒక రూమ్ లో 4 లేదా 6 బెడ్లు ఉంటాయి. ఒక బెడ్ కి 1500 ఛార్జ్ చేస్తున్నారు. ఇందులో ఈవినింగ్ టీ, నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారు. మీరు ఒకరు లేదా ఇద్దరు ఉండి రూమ్ మొత్తం కావాలంటే 4000 వరకు ఛార్జ్ చేస్తారు. ప్రస్తుతం ఈ రూమ్ లో నేను ఒక్కడనే ఉన్నాను. రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. కంటిన్యూస్ గా వర్షం పడుతూ ఉండడంతో టీ తాగి కొంత సమయం రెస్ట్ తీసుకున్నాను. సాయంత్రం 6 గంటలకి పూర్తిగా వర్షం ఆగిపోయింది. ఈ కుటీ గ్రామం ఎంత అద్భుతంగా, ఎంత సుందరంగా ఉందో చూడండి. నేను చూసిన మోస్ట్ బ్యూటిఫుల్ హిమాలయన్ విలేజ్. ఇది ఇండియా చైనా బార్డర్ లో ఉన్న చివరి గ్రామం. చుట్టూ
చుట్టూ ఉన్న ఎత్తైన శిఖరాలు, హిమనీ నదులు మరియు గొప్ప జలపాతాలతో అద్భుతంగా కనిపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణం, పక్షుల కిలకిల శబ్దాలు, నదీ ప్రవాహ శబ్దం, చల్లని గాలి ఈ ప్రదేశాన్ని స్వర్గధామంలా చేశాయి. ఈ కుటీ గ్రామం సముద్ర మట్టానికి 12,300 అడుగుల ఎత్తులో ఉంది. మనం ఖచ్చితంగా నాభి లేదా కుటీలో 1 నైట్ స్టే చేయాలి. అలా కాకుండా డైరెక్ట్ గా ఆది కైలాష్ కి వెళ్తే బ్రీతింగ్ ఇష్యూస్, అదర్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మనం 1 నైట్ ఈ ప్రదేశంలో స్టే చేయడం వల్ల మన శరీరం ఈ క్లైమేట్ కి అలవాటు పడుతుంది. దీన్నే అక్లమటైజేషన్ అని పిలుస్తారు. ఇక్కడ 30 నుంచి 40% ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఆది కైలాష్ 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. అంటే ఆది కైలాష్ ఎత్తు కాదు, మనం ఆది కైలాష్ ని దర్శించుకునే ప్రదేశం 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ ప్రదేశంలో ఇంకా ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. మనకి మెడికల్ షాప్ లో డయామాక్స్ 250 mg టాబ్లెట్స్ లభిస్తాయి. బ్రీతింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రతి 12 గంటలకి ఒక టాబ్లెట్ వేసుకోవడం మంచిది. అంటే ఉదయం 6 గంటలకి టాబ్లెట్ వేసుకుంటే సాయంత్రం 6 గంటలకి మరో టాబ్లెట్ వేసుకోవాలి. ఖచ్చితంగా ఆ టాబ్లెట్స్ మీతో పెట్టుకోండి. ఇంకొకటి, లోకల్ పీపుల్ నాకు చెప్పిన విషయం ఏంటంటే ఈ యాత్రలో మీరు తలస్నానం చెయ్యొద్దు. తలస్నానం చేస్తే వెంటనే కొంతమందికి బాడీలో చేంజెస్ వచ్చి హెల్త్ ఇష్యూ వస్తుందట. కాబట్టి మీరు తలస్నానం చేస్తే అది దార్చులాలోనే చేయండి. ఈ యాత్ర మధ్యలో చెయ్యొద్దు. కుటీ గ్రామంలో కూడా మనం స్టే చేయడానికి హోమ్ స్టేస్ ఉన్నాయి. కాకపోతే వాటికి అటాచ్డ్ బాత్రూమ్ లేదు. కొంచెం దూరంగా ఆర్మీ క్యాంప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. అందుకే నేను ఈ హోమ్ స్టే తీసుకున్నాను. అలా కొంత సమయం ఈ అందమైన గ్రామాన్ని అలా తిరిగి చూశాను. చీకటి పడింది. హోమ్ స్టే వాళ్ళు మంట వేశారు. చలికి వెచ్చగా ఉంది. అలా కొంత సమయం గడిపాక మన డిన్నర్ రెడీ అయింది. డిన్నర్ లో రోటీ, పప్పు, క్యాబేజ్ ఫ్రై, రైస్ కావాలంటే రైస్ కూడా ఇస్తారు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, మధ్యాహ్నం రాత్రి ఇదే భోజనం ఉంటుంది. ఇంతటితో మన డే 4 పూర్తయింది. డే 5 ఉదయం 7 గంటలకి నిద్ర లేవగానే ఎదురుగా సుందరమైన దృశ్యాలు కనిపించాయి. ఇప్పుడే ఒక గుడ్ న్యూస్ తెలిసింది. ఈ రోజు క్లైమేట్ క్లియర్ గా ఉందట. వర్షం పడినా లేదా వర్షం వచ్చే విధంగా ఉన్న ఆది కైలాష్ శిఖరాన్ని మేఘాలు కమ్మేస్తాయి. కాకపోతే ఈ రోజు క్లైమేట్ క్లియర్ గా ఉంది. మనకి సంపూర్ణ ఆది కైలాష్ దర్శనం అవుతుందని చెప్పారు. స్నానం చేయడానికి హాట్ వాటర్ ఇచ్చారు. ఇక బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఆది కైలాష్ దర్శనానికి వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ లో సమోసాలు ఇచ్చారు. రండి ఇక మన యాత్రను ముందుకు కొనసాగిద్దాం. కుటీ గ్రామం నుంచి ఆది కైలాష్ 16 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలో బ్రహ్మ పర్వతం, పాండవ పర్వతం, ద్రౌపది చీర చూసుకొని ఆది కైలాష్ దర్శనానికి వెళ్దాం. ముందుకు వెళ్లే కొద్దీ వ్యూస్ ఇంకా అద్భుతంగా ఉంటాయి. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? ఆ ఎదురుగా కనిపిస్తున్నదే బ్రహ్మ పర్వతం. కొంచెం ముందుకు వెళ్ళాక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇదే బ్రహ్మ పర్వతం, దర్శించుకోండి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు ధ్యానం చేసిన ప్రదేశంగా చెబుతారు. దీనిని బ్రహ్మ ఋషి పర్వతం అని కూడా పిలుస్తారు. పైన ఆలయం కూడా ఉందట, బ్రహ్మ ఋషి ఆలయం. పైకి ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. ఈ బ్రహ్మ పర్వతానికి పక్కనే పంచ పాండవ పర్వతం ఉంది. ఇదే పంచ పాండవ పర్వతం. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఆ పర్వతంపై 5 శిఖరాలు కనిపిస్తాయి. మేఘాలు అడ్డునడం వల్ల క్లారిటీ లేదు. ఇప్పుడు చూడండి, 5 శిఖరాలు కనిపిస్తున్నాయా? ఆ ఎదురుగా లోయలో పైన మంచు పర్వతం కనిపిస్తుంది కదా, దాన్ని ద్రౌపది సాడి అని పిలుస్తారు. అంటే ద్రౌపది చీర. ఆ కొండపైన మంచుతో చీర డిజైన్ లాగా ఉంది కదా, అందుకే ద్రౌపది సాడి అని పిలుస్తారు. ఈ చుట్టూ ఉన్న ప్రదేశం ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ఇక్కడ నుంచి మనం మరో 2 కిలోమీటర్లు ప్రయాణిస్తే జాంగ్లింగ్ కాంగ్ అనే ప్రదేశం చేరుకుంటాం. జాంగ్లింగ్ కాంగ్ నుంచి మనం ఆది కైలాష్ దర్శనం చేసుకుంటాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే జాంగ్లింగ్ కాంగ్. ఆది కైలాసం కనిపిస్తుంది, గమనించండి. ప్రస్తుతం మనం 14,700 అడుగుల ఎత్తులో ఉన్నాం.
ఆది కైలాసం చేరుకున్న అనే అనుభూతిని చెప్పాలంటే మాటల్లో వర్ణించలేను. ఇదే ఆది కైలాసం, మహాశివుని 5 నివాసాల్లో ఒకటి. వీటినే పంచ కైలాసాలు అని పిలుస్తారు. కైలాస మానస్ సరోవరం, ఆది కైలాసం, మణి మహేష్ కైలాస్, కిన్నౌర్ కైలాష్, శ్రీఖండ్ మహదేవ్ కైలాష్. ఈ 5లో ప్రధానమైనది కైలాస మానస్ సరోవరం. రెండవ అతి ముఖ్యమైన కైలాసం ఈ ఆది కైలాసం. దీన్నే చోటా కైలాస్ అని కూడా పిలుస్తారు. కైలాస పర్వత ప్రతిబింబంగా భావించబడుతుంది. కైలాస పర్వతానికి ఎదురుగా ఉన్న ఈ పర్వత శిఖరాన్ని గమనించండి. ఈ శిఖరాన్ని పార్వతీ ముకుట్ అని పిలుస్తారు. అంటే పార్వతీ మాత కిరీటం. ఇంకా మనం కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళితే చిన్న శివాలయం ఉంటుంది. అక్కడి నుంచి మనకి సంపూర్ణమైన ఆది కైలాష్ దర్శనం లభిస్తుంది. ఈ ప్రదేశం నుంచి 1.5 కిలోమీటర్ దూరంలో పార్వతీ సరోవరం ఉంది. మరో మార్గంలో 3 కిలోమీటర్ల దూరంలో గౌరీకుండ్ ఉంది. ఈ రెండిటిలో తప్పకుండా దర్శించవలసినది పార్వతీ సరోవరం. కాబట్టి ఇప్పుడు మనం పార్వతీ సరోవరం దర్శించి తిరిగి ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు శివాలయాన్ని దర్శిద్దాం. పార్వతీ సరోవరం నుంచి కూడా మనం ఆది కైలాస దర్శనం చేసుకోవచ్చు. పార్వతీ సరోవరం వెళ్ళాక ఆది కైలాస్ స్థల పురాణం తెలుసుకుందాం. ఈ ప్రదేశంలో మనకి పార్వతీ సరోవరం, గౌరీకుండ్ దర్శించడానికి గుర్రాలు లభిస్తాయి. నేను గుర్రం తీసుకున్నాను. ముక్తినాథ్ యాత్ర వీడియోలో 3-4 కామెంట్ చేశారు. గుర్రం ఎందుకు తీసుకున్నావు, ఇంకా దానికి రిలేటెడ్ గా కామెంట్ చేశారు. నాకు హెల్త్ ఇష్యూ ఉంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటుంది. దానివల్ల ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది. మన ఛానల్ని మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి నా ప్రాబ్లం ఏంటో తెలుసు. ఇంతకు మించి దాని గురించి ఏమీ మాట్లాడను. పార్వతీ సరోవరం, గౌరీకుండ్లో ఎక్కువ మంది దర్శించేది పార్వతీ సరోవరం. పార్వతీ సరోవరం 15,000 అడుగుల ఎత్తులో ఉంటుంది. గౌరీకుండ్ 15,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. కాకపోతే ప్రస్తుతం గౌరీకుండ్కి అలౌ చేయట్లేదు. బండరాళ్ళు జారి పడుతున్నాయట. లాస్ట్ ఇయర్ 2-3 చనిపోయారు. గుర్రంలో వెళ్తుంటే గుజరాత్ నుంచి వచ్చిన ఒక మహిళ పైనుంచి బండరాయి పడడం వల్ల చనిపోయింది. అందుకే కొంచెం కేర్ఫుల్ గా ఉన్నారు. ఈ ప్రదేశం మొత్తం మన ఇండియన్ ఆర్మీ కంట్రోల్లో ఉంది. మనకి ఏ ప్రాబ్లం ఉన్నా హెల్ప్ చేస్తారు, డోంట్ వరీ. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళు నడవలేరు, అదే విధంగా గుర్రం కూడా ఎక్కలేరు. అలాంటి వాళ్ళ కోసం వెహికల్ పార్వతీ సరోవరం వరకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కనుక మీరు వస్తే ఆర్మీ వాళ్ళ దగ్గర ఇలా పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు అని రిక్వెస్ట్ చేస్తే వెహికల్ ని పార్వతీ సరోవరం వరకు అలౌ చేస్తారు. పార్కింగ్ ఏరియా నుంచి పార్వతీ సరోవరం 1.5 కిలోమీటర్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండడం వల్ల మనకి 3-4 కిలోమీటర్లు నడిచిన ఫీలింగ్ కలుగుతుంది. ఇదే పార్వతీ సరోవరం ఉన్న ప్రదేశం. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఎదురుగా ఉన్నది ఆది కైలాసం. ఇది శివపార్వతుల ఆలయం. ఆలయం వెనుక పార్వతీ సరోవరం ఉంది. ఆది కైలాసం శివభక్తులకు అత్యంత పుణ్యక్షేత్రం. ఇక్కడ శివుడు ధ్యాన నిమగ్నుడై ఉంటాడని నమ్మకం. పురాణ కథనం ప్రకారం శివుడు పార్వతీదేవితో కలిసి కైలాసంలో నివసిస్తాడు. ఆది కైలాసం శివుని ఆది నివాసంగా చెప్పబడుతుంది. స్థానిక గిరిజన కథల ప్రకారం శివుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి భక్తులను అనుగ్రహించాడు. ఆది కైలాస సమీపంలోని ఈ పార్వతీ సరోవరం ఎంతో పవిత్రమైనది. పురాణాల ప్రకారం పార్వతీదేవి ఈ సరోవరం వద్ద తీవ్ర తపస్సు చేసి శివుని అనుగ్రహం పొందినట్లు చెప్పబడుతుంది. శివుడు ఆది కైలాసంలో ధ్యాన నిమగ్నుడై ఉండగా పార్వతీదేవి ఈ సరోవరం సమీపంలో తపస్సు చేసినట్లు స్థానిక కథలు వివరిస్తున్నాయి. ఈ సరోవరం వద్ద ఆది కైలాష్ దర్శనం చేసుకోవడం ద్వారా భక్తులు పాపాల నుండి విముక్తి పొంది ఆధ్యాత్మిక శుద్ధి పొందుతారని నమ్ముతారు. ఈ నీటిని తలపై చల్లుకొని దర్శనానికి వెళ్తున్నాను. ఆలయం లోపల వీడియో తీయకూడదు.
శివపార్వతుల దర్శనం లభించింది. చాలా గొప్ప అనుభూతి, మాటల్లో ఎలా వివరించాలో తెలియట్లేదు. రండి ఇప్పుడు మనం తిరిగి వెళ్ళేటప్పుడు ఆది కైలాస్ని దగ్గరగా దర్శించుకోవచ్చు. అదే విధంగా భీమ్కేతి, భీముడు వ్యవసాయం చేసిన ప్రదేశాన్ని కూడా చూద్దాం. దగ్గరగా ఆది కైలాస దర్శనం అవుతుందని చెప్పాను కదా, దర్శించుకోండి. గౌరీకుండ్ దగ్గరకు వెళితే ఇంకొంచెం దగ్గరగా దర్శనం అవుతుంది, అంతే తేడా. అక్కడ కింద చిన్న నీటి కొలంలో వరి నారు ఉంది కదా, ఈ చుట్టుపక్కల ఎటువంటి మొక్కలు మొలవు. కానీ ఇక్కడ వరి పంట పెరగడం ఒక రహస్యం. పాండవులు వనవాస సమయంలో భీముడు ఈ ప్రదేశంలో వరిని పండించాడని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో వరి దానంతటా అదే పెరుగుతుందని స్థానికులు నమ్ముతారు. ఇవి చూసుకొని తిరిగి వెనక్కి వెళ్తున్నాను. గుర్రం వ్యక్తి శివాలయం దగ్గర డ్రాప్ చేశారు. ఈ చిన్న ఆలయమే శివాలయం, కొత్తగా నిర్మించారు. ఇక్కడి నుంచి అద్భుతమైన ఆది కైలాస దర్శనం జరుగుతుందని చెప్పాను కదా, దర్శించుకోండి. ఎవరైతే నడవలేము, మెట్లెక్కలేము అనుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడి నుంచి ఆది కైలాస దర్శనం చేసుకోవచ్చు. పెద్దగా నడవలేని వాళ్ళు కూడా ఊపిరితిత్తుల సమస్య లేకపోతే హ్యాపీగా ఈ యాత్ర చేసుకోవచ్చు. నేను ఇక్కడే 1 గంట సమయం మెడిటేషన్ చేస్తూ గడిపేశాను. ఇక్కడ నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. తమిళనాడు నుంచి వచ్చిన ఒక గ్రూప్ వాళ్ళు వాళ్ళతో పాటు పువ్వులు, మారేడు దళాలు, విభూది, నీరు తెచ్చుకొని శివలింగానికి పూజ చేస్తున్నారు. ఈ ప్రదేశంలో ఎక్కడా మనకి పూలు మరియు ఇతర పూజా సామాగ్రి లభించదు. ఇక్కడ ప్రకృతినే మనం శివలింగంగా ఆరాధిస్తాం. స్వామి ఏమీ తీసుకురాలేకపోయాను అని మనసులో అనుకున్నాను. ఆ గ్రూప్ లో ఉన్న ఒక ఆమె నేను మెడిటేషన్ చేస్తున్న సమయంలో నా చేతిలో మారేడు దళాలు పెట్టింది. నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ఆ మారేడు దళాలను శివలింగానికి సమర్పించి అక్కడే కొంత సమయం అలాగే ఉండిపోయాను. ఆది కైలాష్ దర్శనం పూర్తి చేసుకొని నాభి గ్రామానికి వెళ్తున్నాను. ఆది కైలాసంలో ఉన్నంత వరకు ఏమీ అనిపించలేదు. కానీ తిరిగి సగం దూరం వచ్చాక మొత్తం తల పట్టేసి అదో రకంగా అయిపోయింది. ఆక్సిజన్ తక్కువగా ఉండడం వల్ల అయ్యుండొచ్చు. మధ్యాహ్నం 2 గంటలకి నాభి గ్రామం చేరుకున్నా. ఇదే నాభి గ్రామంలో నేను స్టే చేసిన హోమ్ స్టే. ఈ రూమ్ లో 4 బెడ్స్ ఉన్నాయి. ఒక బెడ్ కి 1500 చార్జ్ చేస్తున్నారు. ఇందులో నైట్ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. ప్రస్తుతం నేను ఒక్కడనే ఉన్నాను. సాయంత్రం లోపు ఎవరైనా వస్తే వాళ్ళతో కలిసి ఉండాలి. ప్రస్తుతం మనం 10,800 అడుగుల ఎత్తులో ఉన్నాం. నాకు తలంతా పట్టేసినట్టు వీక్ గా ఉంది. ఇప్పుడు ఏమీ కవర్ చేయట్లేదు. రేపు పొద్దున మీకు నాభి గ్రామాన్ని చూపిస్తాను. రాత్రి 8:30కు డిన్నర్ ప్రొవైడ్ చేశారు. పర్వాలేదు, బాగుంది. ఇంతటితో మన డే 5 పూర్తయింది. డే 6 ఉదయం నిద్ర లేవగానే సుందరమైన నాభి గ్రామం యొక్క ప్రకృతి దృశ్యాలు కనిపించాయి. చాలా అద్భుతంగా ఉంది కదా. స్నానం చేయడానికి హాట్ వాటర్ ఇచ్చారు. ఉదయం 6:30 కల్లా రెడీ అయ్యాను. రండి నాభి గ్రామం అలా తిరిగి చూద్దాం. ఇది ఒరిజినల్ నాభి విలేజ్. ఇళ్ళన్నీ ఇలా రాళ్లతో నిర్మించారు. ఇక్కడ ఎదురుగా ఉన్న ఈ ఇల్లు 3 అంతస్తుల భవనం. దీన్ని కూడా ఇలా బండరాళ్లతో, చెక్కలతో నిర్మించారు. ఫ్రంట్ సైడ్ ఇలా ఉంది. ప్రస్తుతం దీన్ని హోమ్ స్టేగా మార్చారు. చూడండి, చుట్టూ ప్రకృతి ఒడిలో ఉన్న నాభి విలేజ్ ఎంత సుందరంగా ఉందో. ఆ పర్వతాల కింద చిన్న గ్రామం ఉంది కదా, అది రాంగ్కాంగ్ విలేజ్. మీరు ఈ పర్వతాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఏనుగు నిద్రిస్తున్నట్లుగా ఉంటుంది. ఉదయం 7 గంటలకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయింది. బ్రేక్ఫాస్ట్ లో పోహా ఇచ్చారు, బాగుంది. ఈ రోజు మనం ఓం పర్వత్ దర్శించుకొని సాయంత్రానికల్లా దార్చులా చేరుకోవాలి. నాభి గ్రామం నుంచి ఓం పర్వత్ 18 కిలోమీటర్లు ఉంటుంది. నాభి గ్రామంకి 9 కిలోమీటర్ల దూరంలో కాలాపాని, కాళీ
కాళీదేవి ఆలయం ఉంటుంది. అక్కడి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఓం పర్వతం ఉంటుంది. మనం డైరెక్ట్ గా ఓం పర్వత్ దర్శించుకొని తిరిగి వచ్చేటప్పుడు కాళీదేవి ఆలయం దర్శించుకుందాం. ఒకసారి మీరు ఈ మ్యాప్ ని గమనిస్తే దార్చులా నుంచి గుంజీ వరకు ఒకే మార్గం ఉంటుంది. గుంజీ నుంచి ఎడమవైపు వెళితే ఆది కైలాష్ ఉంటుంది, కుడివైపు వెళితే ఓం పర్వత్ ఉంటుంది. ఓం పర్వత్ కు వెళ్లే మార్గం కొంచెం దారుణంగా ఉంటుంది, ఫుల్ ఆఫ్ రోడింగ్. ప్రస్తుతం మనం కాలాపాని చేరుకున్నాం. కాలాపాని నుంచి ఒక 2 కిలోమీటర్లు ముందుకు ప్రయాణిస్తే గణేష్ పర్వతం ఉంది. ఇదే గణేష్ పర్వతం. ఈ పర్వతాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. పర్వతం పైన మన వినాయకుని మొహం తొండంతో సహా క్లియర్ గా కనిపిస్తుంది. ఈ చుట్టూ ఉన్న ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఓం పర్వత్ సమీపానికి వెళ్లే కొద్దీ వ్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడ దూరంగా కొండని గమనించండి, ఓం పర్వతం క్లియర్ గా కనిపిస్తుంది. చూసారా రోడ్డు మార్గంలో ఎంత క్లియర్ గా కనిపిస్తుందో? ఇది ఎవరో చేసింది కాదు, ప్రకృతిలో సహజంగా ఏర్పడింది. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ప్రయాణిస్తే ఓం పర్వతం చేరుకుంటాం. ఇది ఓం పర్వత్ పార్కింగ్ ఏరియా. ఈ పార్కింగ్ ఏరియా నుంచి ఓం పర్వతం ఎంత అద్భుతంగా దర్శనమిస్తుందో చూడండి. చాలా క్లియర్ గా కనిపిస్తుంది. రండి ఓం పర్వత్ సమీపానికి వెళ్దాం. త్వరగా వెళ్ళండి, ఓం పర్వత్ కి మేఘాలు అడ్డుగా వస్తున్నాయని నా డ్రైవర్ చెప్పడంతో కొంచెం ఫాస్ట్ గా వెళ్ళాను. ఒక్కసారిగా హార్ట్ బీట్ పెరిగిపోయింది, బ్రీతింగ్ ఇష్యూ వచ్చింది. ఈ యాత్రలో ఉన్నంత వరకు మీ మైండ్ లో ఉండాల్సింది ఏంటంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది, మెల్లిగా నడవాలి. అలవాటులో పొరపాటుగా ఫాస్ట్ గా వెళ్ళిపోతాం, అలా చేయకండి. లోకల్ పీపుల్ ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళకేం కాదు. ఆది కైలాష్ యాత్ర మహాశివుని దివ్యత్వాన్ని పొందడంతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించే గొప్ప అవకాశం లభిస్తుంది. చూడండి ఈ చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా ఉందో. ఇక్కడ ప్రత్యేకంగా ఆలయం అంటూ లేదు. ఓం పర్వతానికి ఇలా ద్వారంలా నిర్మించారు. ఓం పర్వతం దర్శించుకోండి. ప్రపంచంలోని ఇలాంటివి 8 ఓం పర్వతాలు ఉన్నాయని మన పురాణాల్లో చెప్పబడి ఉందట. కానీ ఈ ఒక్క పర్వతాన్ని మాత్రమే మనం కనుక్కోగలిగాం. ఓం పర్వతం శివుని దివ్య చిహ్నంగా భావించబడుతుంది. ఓం అనేది సృష్టి స్థితి లయలను సూచించే ప్రణవ మంత్రం. ఈ ధ్వని శివుని ఆత్మస్వరూపంగా పరిగణించబడుతుంది. స్థానిక కథలలో శివుడు ఆది కైలాసంలో ధ్యాన నిమగ్నుడై ఉండగా ఈ పర్వతంపై ఓం చిహ్నం సహజంగా ఏర్పడినట్లు చెప్పబడుతుంది. ఇది శివుని దివ్య శక్తిని, సర్వవ్యాప్తత్వాన్ని తెలియజేస్తుంది. ఈ పర్వతం శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసే యోగులు, సాధకులకు పవిత్ర స్థలం. ఈ చిహ్న దర్శనం భక్తులకు శివుని సన్నిధిలో ఉన్న భావనను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆది కైలాష్ ఓం పర్వత దర్శనం పాపాల నుండి విముక్తి కలిగించి ఆధ్యాత్మిక ఉన్నతి ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. ఓం పర్వతం దర్శించినప్పుడు ఈ ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి. ఈ ప్రాంతం పేరు నాబిదాన్. ఓం పర్వతానికి ఇటువైపు ఉన్న ఈ పర్వతాన్ని క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. ఆ పర్వతం మధ్యలో నాభిలాగా ఉంది కదా, పార్వతీ మాత నాభి అని చెబుతారు. అందుకే ఈ ప్రదేశానికి నాబిదాంగ్ అనే పేరు వచ్చింది. ఓం పర్వతం వెనుక మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే నంది కనిపిస్తుంది. ఓం పర్వతం ముందు 3 శిఖరాలు ఉన్నాయి కదా, అది త్రిశూలం అని చెబుతారు. మనం ఈ యాత్రలో ఈ చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎటు చూసినా శివుడే కనిపిస్తాడు. ఓం పర్వతం దర్శనం చేసుకొని కొంత సమయం ధ్యానం చేసి తిరిగి వెనక్కి వెళ్తున్నాను. ఇప్పుడు మనం వెళ్లే మార్గంలో కాలాపాని కాళీదేవి ఆలయం దర్శిద్దాం. ప్రస్తుతం పార్కింగ్ ఏరియా చేరుకున్నాను. అక్కడ ఎదురుగా కొండ కనిపిస్తుంది కదా, దాని వెనుక ఉన్నది శేషనాగ పర్వతం. కాకపోతే ప్రస్తుతం కనిపించకుండా మేఘాలు అడ్డుగా ఉన్నాయి. ఇలా ఉంటుంది, క్లియర్ గా నాగపడిగా కనిపిస్తున్నారు. ఓం పర్వతం నుంచి 9 కిలోమీటర్లు తిరిగి వెనక్కి ప్రయాణిస్తే
కాలాపాని చేరుకుంటాం. ఇదే కాలాపాని. ఆ ఎడమవైపు దూరంగా కనిపిస్తున్నది కాళీదేవి ఆలయం. ఇక్కడ కుడివైపు ఈ పర్వతాన్ని అబ్జర్వ్ చేస్తే పైన చిన్న గుహలా ఉంది కదా, అది వేదవ్యాస గుహ. ఆ ప్రదేశంలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని రచించారని చెబుతున్నారు. ఆ పైకి వెళ్లాలంటే మనం ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళాలి. రండి కాళీదేవి ఆలయం దర్శిద్దాం. మీకు దార్చులాలో ఇండియా నేపాల్ బార్డర్ మధ్యలో కాళీ నది ఉందని చూపించాను కదా, మనం వచ్చే మార్గం వెంబడే ప్రవహిస్తూ ఉంది. ఆ నది జన్మస్థానం ఇది. చూడండి నీరు ఎలా ఉబికి వస్తున్నాయో. ఆలయం లోపల వీడియో తీయకూడదు. లోపల మనం కాళీమాతను దర్శించుకోవచ్చు. ఈ ఆలయాన్ని ఆర్మీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. నా దర్శనం పూర్తయింది. ఇంతటితో మన ఆది కైలాష్ ఓం పర్వత యాత్ర సంపూర్ణమైంది. ఇక 2 కిలోమీటర్ల ముందుకు వెళితే హాట్ వాటర్ స్ప్రింగ్ ఉంటుంది. అది చూసుకొని దార్చులాకి వెళ్దాం. ఇదే నేను చెప్పిన హాట్ వాటర్ స్ప్రింగ్. కావాలంటే ఈ ప్రదేశంలో సరదాగా కొంత సమయం గడపొచ్చు. వెళ్లే మార్గం మధ్యలో లంచ్ చేసుకొని సాయంత్రం 4 గంటలకి దార్చులా చేరుకున్నాను. నైట్ దార్చులాలోనే స్టే చేశాను. డే 7 ఉదయం 7 గంటలకల్లా ఫ్రెష్ అప్ అయి దార్చులాలోని గాంధీ స్టాచ్యూ చేరుకున్నాను. ఇక్కడ మనకి హల్ద్వానీ వెళ్ళడానికి షేర్డ్ వెహికల్స్ లభిస్తాయి. మీరు గ్రూప్ గా ఎక్కువ మంది ఉంటే డైరెక్ట్ గా వెహికల్ మాట్లాడుకోవచ్చు. 5,000 నుంచి 6,000 ఛార్జ్ చేస్తారు. షేరింగ్ లో వెళ్ళడానికి ఒకరికి 1,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. దార్చులా నుంచి హల్ద్వానీ 335 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గం అంతా ఘాట్ రోడ్ ఉంటుంది. సాయంత్రం 6:30కి హల్ద్వానీ చేరుకున్నాను. మధ్యలో బ్రేక్ఫాస్ట్ లంచ్ కి ఆపారు. ఇంచుమించుగా 11 గంటల సమయం పట్టింది. నైట్ హల్ద్వానీలోనే స్టే చేశాను. ఇంతటితో మన డే 7 పూర్తయింది. డే 8లో ఉదయం 4:30 కల్లా ఫ్రెష్ అప్ అయి హల్ద్వానీ బస్టాండ్ చేరుకున్నాను. నా హోటల్ హల్ద్వానీ బస్టాండ్ కి సమీపంలోనే ఉంది. ఇదే హల్ద్వానీ నుంచి ఢిల్లీకి వెళ్లే ఏసీ బస్. ముందు రోజే రెడ్ బస్ లో బుక్ చేసుకున్నాను. హల్ద్వానీ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ బస్టాండ్ 265 కిలోమీటర్లు ఉంటుంది. బస్ జర్నీ 5:30 గంటలు. ఉదయం 10:30కు ఢిల్లీ చేరుకున్నాను. ఆనంద్ విహార్ బస్టాండ్ నుంచి ఢిల్లీలో కొత్తగా నిర్మించిన హిండన్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ 9 కిలోమీటర్లు ఉంది. ఆటో వాళ్ళు 350 రూపాయలు ఛార్జ్ చేశారు. ఢిల్లీ నుంచి ఫ్లైట్ లో చెన్నై చేరుకున్నాను. చెన్నై నుంచి నా హోమ్ టౌన్ చేరుకున్నాను. ఇంతటితో మన ఆది కైలాష్ యాత్ర పూర్తయింది. బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.